హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 26 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 59.15 ఉన్నానండి. 50 గ్రామ్స్ అయితే వెయిట్ గెయిన్ అవ్వడం జరిగిందనమాట. నిన్న వచ్చేసి 59.10 ఉన్నాను, ఈరోజు వచ్చేసి 59.15 ఉన్నాను. సో మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను ముందే చెప్పాను కదా మీకు, నేనైతే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవేమీ చేయట్లేదండి. చెయ్యాలి అనుకుంటున్నాను కానీ ఏ రోజుకి ఆ రోజు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. అవి కూడా చేస్తే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే వాకింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో కొన్ని మెంతులు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా అయితే యాడ్ చేసుకొని ఇది మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తినే క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేనైతే 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ తీసుకోవడం వల్ల అయితే మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నాకు వేడిగా ఉన్నప్పుడే తాగడం అలవాటు అండి, అందుకే నేను వేడిగా ఉన్నప్పుడే తాగేస్తాను. ఒకవేళ మీరు చల్లార్చుకొని తాగుతామంటే చల్లార్చుకొని కూడా తాగొచ్చు. ఇందులో అయితే నేను ఎలాంటి హనీ కానీ జాగ్రీ కానీ షుగర్ కానీ కలుపుకోవట్లేదండి, ఎందుకంటే వెయిట్ లాస్ ప్రాసెస్ కాబట్టి మనం హనీ షుగర్ అయితే తీసుకోకూడదు. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఎగ్ దోశ అయితే చేసుకుంటున్నాను. ఏంటాక ఎగ్ దోశ ఎక్కువ చేస్తారు అనుకుంటారేమో, అంటే ట్యూస్డే కానీ అలాగే ఫ్రైడే కానీ ఇంకా వచ్చేసి వెడ్నెస్డే కానీ ఈ డేస్లో అయితే మా ఇంట్లో ఎగ్ దోశ అయితే ఉంటుందండి. అందుకని చెప్పేసి ఒక ఎగ్ దోశ తీసుకుంటున్నాను. ఒక ఎగ్ దోశ తీసుకోవడం వల్ల అయితే మనకి 7 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వస్తుంది, అలాగే ఒక 70 క్యాలరీస్ అయితే లభిస్తాయి. అలాగే నేను రాగి పిండి యూజ్ చేసుకొని అయితే దోశ చేసుకున్నాను అనమాట. తర్వాత ముందు రోజు మీకు నేను రాగులు అయితే ఓపెన్ చేసి చూపించాను కదా, మొలకలు కట్టినవి. అవైతే నేను ఫుల్ డే ఫ్యాన్ కింద పెట్టేశానండి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఎండ రాదు కాబట్టి నేను ఫ్యాన్ కింద పెట్టేసి వాటిని మొత్తం డ్రై చేసేసుకున్నాను. ఇదిగోండి పొడి పొడిగా అయితే అయిపోయినాయి అనమాట. మొలకలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. రాగులు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్, కాల్షియం బాగా లభిస్తుంది. అలాగే మన బోన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మొలకలు కట్టి మనం తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ బాగా లభిస్తాయండి. మనం అలాగే హెల్తీగా కూడా ఉంటాం, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. బయట మనకి మార్కెట్లో స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అని చాలా దొరుకుతున్నాయి. వాటికంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్, అంటే చాలా బెటర్ అండి అసలుకి. నాకు మా పాప చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇలా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసుకోవడం, ఎందుకంటే తనకి నేను ఫీడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ నా రెగ్యులర్ వీడియోస్లో అయితే చూస్తూ ఉంటారు కదా. తనకు వచ్చేసి రాగి బనానా, అలాగే రాగి పౌడర్, యాపిల్, లేదు అని అంటే రాగి పియర్, అలా ఏదో ఒక కాంబినేషన్లో పెడుతుంటాను. తను తింటుంది అనమాట మంచిగా. ఇంకా ఇక్కడ రాగులు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను వీటిని మంచిగా బేషన్లోకి వేసేసి మొత్తం చల్లారేదాకా అయితే ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకున్నాను. తర్వాత ఇక్కడ నేను నా బ్లెండర్ ఉంది కదా, దాంట్లో అయితే వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను. మామూలుగా మీరు మిక్సీ జార్లో కూడా వేసి చేసుకోవచ్చండి. నేను దీంట్లో ఎందుకు వేసానంటే నాకు కనబడుతుంది కదా పౌడర్ అయ్యిందా లేదా అని చెప్పి దీంట్లో చేశాను అనమాట. ఇది చిన్న జార్ అవ్వడంతో నేనైతే ఒక 3 టైమ్స్ అయితే దీన్ని గ్రైండ్ చేశాను. నార్మల్గా ఇందులో వచ్చేసి మనం మసాలా పౌడర్స్ కూడా చేసుకోవచ్చండి. అలాగే దోశ పిండి, ఇడ్లీ పిండి కానీ దీంట్లో వేసుకోవచ్చు మనము. తర్వాత అయితే మనం స్మూతీస్ చేసుకోవచ్చు, జ్యూసెస్ చేసుకోవచ్చు. నాకైతే నచ్చిందండి. ఫస్ట్ వచ్చినప్పుడు నేను డెలికేట్గా ఉందేమో జ్యూసర్ అనుకున్నాను, కాకపోతే నేను ఇప్పటికి దగ్గర ఒక 2 years అవుతుంది వాడి. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే నాకు పిండి మంచిగా కనిపిస్తుంది, అంటే పౌడర్ ఎంత అయింది, ఎలా అయింది అనే చెప్పి. తర్వాత దీన్ని అయితే నేను జల్లించుకున్నానండి, అంటే ఏమైనా నూకు వస్తే తీసేద్దాము అని చెప్పేసి. అయితే నూక కూడా నేను పాడేయలేదండి, 2-3 టైమ్స్ చేశాను కదా, వాటిలో యాడ్ చేస్తూ జల్లిస్తూ నేను ఆ నూకను కూడా ఫైనల్గా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో మనం మొలకలు కట్టించుకున్న పోషకాలు ఉన్నాయి కదా, అవి పోకుండా ఉండాలి అని చెప్పేసి నేను అది కూడా వేసి జల్లిచ్చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పిండి జల్లి తీసుకొని మొత్తం అయితే జల్లిచ్చేసుకున్నాను.
ఇంట్లోనే చేసుకోండి. లాస్ట్ టైం కూడా నేను వాడింది ఇంట్లోదే, కాకపోతే మొలకలు కట్టించకుండా చేసిందనమాట అది. అయితే అది అయిపోయింది. ఇంకా సర్లే ఈసారి నేను డీమార్ట్కి వెళ్ళాను కదా ఫస్ట్కి, అప్పుడే రాగులు కూడా 1 కేజీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. అంటే ఇడ్లీ దోశల్లోకి వేస్తున్నాను, అలాగే ఇలా రాగి స్ప్రౌటెడ్ పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చిన నూకని నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి అయితే దీన్ని పౌడర్గా చేసేసుకున్నాను. అయితే ఇలా రెడీ చేసుకున్న పిండి అయితే నాకు వచ్చేసి దగ్గర దగ్గర 1 మంత్ వస్తుందండి. నేను అంటే ఎక్కువగా వాడం కదా, మామూలుగా మనం ఏంటి జావ చేసినప్పుడే పిండి వాడతాను. మామూలుగా ఇడ్లీలు దోశల్లోకి వాటిలో డైరెక్ట్గా రాగులు వేసుకుంటాను కాబట్టి ఇంకా పౌడర్ ఎక్కువగా కదలదు, ఓన్లీ జావ చేసుకున్నప్పుడే కదిలిద్ది అనమాట. ఇదిగోండి ఫైనల్గా మొత్తం పౌడర్ అయితే ఇలా చేసేసుకొని నా దగ్గర ఒక జార్ ఉంది కదా దాంట్లో అయితే వేసేసుకొని నేను మూత పెట్టేసి బయట పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేసుకోవట్లేదు, అంటే ఈ మంత్లో అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా ఇలా జార్లో వేసేసి అయితే మూత పెట్టేసి పెట్టుకుంటున్నాను. రెగ్యులర్గా వాడుతుంటాను, అంటే పాపకి వారంలో ఒక 2 సార్లు అలా ఫీడ్ చేస్తాను. నేను కూడా రాగి జావ తీసుకుంటాను, మా వారికి కూడా రాగి జావ ఇస్తుంటాను కాబట్టి వారంలో దీన్ని కదిలిస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజైతే రాగి పౌడర్ రెడీ చేసేసుకున్నాను. తర్వాత మొన్న స్నాక్స్ చేశాను కదా అటుకుల మిక్చర్, అది అయిపోయిందనమాట. అయితే ఈరోజు మళ్ళీ అటుకుల మిక్చర్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అటుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. అటుకులు వచ్చేసి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడే తెచ్చానండి. మొన్న తక్కువ క్వాంటిటీ చేశాను కదా, త్వరగా అయిపోయినాయి అని చెప్పేసి ఈసారి అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అటుకులను అయితే ఇలా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. అటుకులు మనకి కరకర ఉంటాయి అనమాట తినేటప్పుడు. ఇది మనం ఆయిల్లో డీప్ ఫ్రై ఏమి చేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై చేసుకున్నా కానీ మనకి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట అటుకులు. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ బేషన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సో తర్వాత అయితే ఇంకా నేను మరమరాలు ఉంటాయి కదా, మరమరాలు కూడా వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మరమరాలు తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది, ఎందుకనంటే ఆల్రెడీ మన కడాయి వేడిగా ఉంది కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. వేయంగానే గబగబ కలిపేసేయండి. ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం కరకర అంటే సరిపోతుంది. ఆల్రెడీ మరమరాలు మంచిగా ఉంటాయి అనమాట, అందుకని చెప్పేసి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ వేడిగా అయితే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఇక్కడ మరమరాలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా నేను తీసుకున్న అటుకుల మీద వేసి అయితే అటుకులు అలాగే మరమరాల్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి అడుగు ఉన్నవి కొంచెం కలర్ వచ్చేసినాయి అనమాట. కడాయి తొందరగా వేడెక్కుతుంది కదా, మరమరాలు తొందరగా అంటుకుపోతాయి అనమాట, అందుకని చెప్పేసి మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఇంకోండి ఇదైతే నేను మొత్తం కలిపేసుకుంటున్నాను. కొంతమంది డైరెక్ట్గా కూడా మరమరాల్ని యాడ్ చేసేసుకుంటారండి, కాకపోతే ఇలా చేసి యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి ఎక్కువ రోజులు మంచిగా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట, మెత్తబడుకోకుండా. ఇదిగోండి ఇలా మొత్తం అయితే చేతితో కలిపేసుకొని తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి పల్లీలు అలాగే జీడిపప్పు ఇవి వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లోకి 1/2 గ్లాస్ దాకా ఆయిల్ తీసుకున్నాను, అందులో అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నానండి. కొన్నేమో ఫుల్ జీడిపప్పు వేసాను, కొన్నేమో ముక్కలు చేసి వేసాను అనమాట, అంటే ఇంట్లోకే చేస్తున్నాను కదా అలా అయితే వేసేసాను అనమాట. తర్వాత ఇందులోనే ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది కదా, అదైతే కడిగి నేను తుడిచి అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి కరివేపాకు కూడా వేసుకొని దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైనా కానీ మిక్చర్ అనేది సాల్టీగా అయిపోద్ది, అప్పుడు అస్సలు తినలేమన్నమాట. ఒకవేళ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మనం కొంచెం దీన్ని పొయ్యి మీద పెట్టేసి మనం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, అంటే స్పూన్ కాదు, స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. అలాగే కారం కూడా నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పాప చెయ్యి పెట్టి తింటుంది కదా, మళ్ళీ ఆ చెయ్యి తీసుకెళ్ళి కంట్లో ఎక్కడ పెట్టుకుంటుందా అని భయం అనమాట, అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇంకా ఈ మరమరాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, దాని మీద వేసేసి ఈ మిక్చర్ని మొత్తం మిక్స్ చేసేసుకోవడమే అండి, చాలా సింపుల్ కదా. ఇంకా మీరు దీంట్లో ఎలా చేస్తారు అంటే కొంతమంది ఆనియన్స్ వేస్తారు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. కాకపోతే ఆనియన్స్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవేమో అని చెప్పేసి నేను వేయలేదు. బేషన్ చిన్నగా అవడంతో అసలు కింద కూడా పడిపోతూ ఉన్నాయి అన్నమాట చేసేటప్పుడు.
చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా మీరైతే ఆనియన్స్ వేసుకుంటే వేసుకోండి, నేను నిల్వ ఉండవేమో అని వేయలేదు. ఇంక ఈ మిక్చర్ని కూడా డబ్బాలోకి పోసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా లంచ్లోకి ఈరోజు అయితే ఏం చేసుకున్నానో చూపించేస్తాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇదిగోండి నేను ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేశానండి. ఇంకెప్పుడు చూపిస్తున్నాను కదా అని ఈసారి నేను రెసిపీ అవి ఏమి షేర్ చేయలేదండి. ఇదిగోండి మటన్ అయితే మంచిగా ఉడికింది, చిక్కగా ఉంది. నేను పైన చూపించాను కదా, పైన ముక్కలు తీసేసి ఇదిగోండి మొత్తం కలిపితే మంచిగా చిక్కగా గుజ్జుగా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. ఈసారి లేత మటన్ తీసుకొచ్చారు మా వారు, చాలా టేస్టీగా అనిపించింది. కాకపోతే ఎక్కువ తినకూడదని చెప్పేసి నేనైతే ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను లంచ్లోకి. ఇంకా లేట్ చేయకుండా లంచ్ ప్లేట్లో ఏమేమి పెట్టుకున్నాను అనేది అయితే చూసేయండి ఈరోజు. ఇంకా మా వారికి కూడా సేమ్ నేను ఎలా పెట్టుకున్నానో అలాగే పెట్టించేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి 100 grams ఆఫ్ వైట్ రైస్, అలాగే ఒక 3 పీసెస్ 4 పీసెస్ వేసుకున్నానండి. అలాగే గ్రేవీ వేసుకున్నాను. తర్వాత క్యారెట్, కీరా, అలాగే బీట్రూట్, కొంచెం పెరుగు, ఈ సలాడ్స్ అన్నీ పెట్టుకున్నానండి ఈరోజు. ఆకలి వేయకూడదు, ఇంకా ఎక్కువ తినకూడదు అని చెప్పేసి. అయితే మనం తినేప్పుడు మనకి ఆకలిగా అనిపిస్తుంది కదా, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ సలాడ్ తిని తర్వాత అన్నం తినండి. సలాడ్ తినేసరికి మనకు సగం కడుపు నిండిపోతుంది అనమాట. అప్పుడు మనం రైస్ తింటే మనకు సరిపోతుంది. తర్వాత ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు అయితే నేను మటన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఒక 2 చిన్న చిన్న చపాతీలు అయితే తీసుకున్నాను. చాలా పలచగా ఉన్నాయి. అలాగే చూడండి ఒక 2 ముక్కలు తీసుకొని కొంచెం గ్రేవీ కర్రీ తీసుకొని ఈరోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసేసానండి. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చేసి నేను టీ తాగుతాను, బయటకు వెళ్దాం వస్తావా అని అంటే సరే పా అని చెప్పేసి బయటకైతే వెళ్ళామన్నమాట. అయితే మాకు దగ్గరలో బ్రహ్మ సన్ సిటీ అని ఉంటుంది, అక్కడ టీ బాగుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మా పాప మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే వెళ్ళినాక మా వారికి అయితే వాళ్ళ ఫ్రెండ్ కనిపించారనమాట. తనేమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మా పాప అయితే మమ్మీ పద మనం వాకింగ్ చేద్దామని చెప్పేసి వాక్ 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 అని చెప్పేసి ఇగో నన్ను పరిగెడుస్తూనే ఉందనమాట. నన్ను అదిగోండి చూడండి అసలు ఎలా నడుస్తుందో, అసలు ఆమె ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే అలా ఉంది. అక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అడుగుతుంది అనమాట మమ్మీ డాగ్ డాగ్ అని చెప్పేసి. తర్వాత ఇదిగోండి టీ స్టాల్ అయితే ఇదనమాట, ఏవ్లే ఛాయ్ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుందండి. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము. అయితే ఇక్కడ బొమ్మ ఉందైతే ఆ బొమ్మను పట్టుకొని ఆడుకుంటుంది తను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. హోప్ మీకు అయితే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అయితే మన ఛానల్లో వెయిట్ లాస్ జర్నీ 1, వెయిట్ లాస్ జర్నీ 2 అని 2 ఉన్నాయండి ప్లేలిస్ట్లో. సో మీరు ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఇప్పుడు రన్నింగ్ జర్నీ ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా వీడియోస్ అయితే అన్నీ ఉన్నాయండి. నేనైతే రెసిపీస్ ఏం చేసుకుంటున్నాను, ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను, చూసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్.